ఈరోజు హృదయం గురించి చెప్పాలని ఆశపడ్డానమ్మా. ఎందుకు హృదయము? ఎందుకు యేసయ్య హృదయం గురించి ఎక్కువ మాట్లాడారు? అందుకనే అసలైనటువంటి భక్తికి కారణం ఏంటి, దేన్ని మనం సరి చేసుకోవాలా? మీకు కనిపిస్తుంది కదమ్మా, అది ఒక స్త్రీ యొక్క హృదయము, మన హృదయము. దాంట్లో ఏమేమి ఉంటాయి? ప్రతి దినము మనము ఏంటి, హృదయంలో కప్పేంటి, పామేంటి, పులేంటి, తాబేలేంటి, పందేంటి, మరి అది మేకపోతేంటి, నెమలేంటి, హృదయాల్లో ఈ ఏంటి, ఇవన్నీ వీటి స్వభావాలు ఉంటాయంట హృదయంలో. మనము ఇర్మియా 17:9-10 చదవండమ్మా. ఇర్మియా హృదయము అన్నిటికంటే ఆంటీ నేను చదవనా? చదువమ్మా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలమ్మా. దేవుడేమని చెప్తున్నాడమ్మా? హృదయము ఘోరమైన వ్యాధి గలది, అన్నిటికంటే మోసకరమైనటువంటిది. దాన్ని మరి నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నీ పై రూపాన్ని కాదమ్మా ఆయన చూసేది, హృదయములో ఏముందో అది చూస్తున్నాడు దేవుడు. నీ హృదయంలో ఏముందో దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. నీ హృదయము నిండిపోయి అది నీ నోట్లో నుండి బయటకు వస్తుంటది. కోపమే కావచ్చు, గర్వపు మాటలే కావచ్చు, ఎదిరించడమే కావచ్చు, ఏదైనా సరే నీ హృదయంలో నుండే వస్తుంది. కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు మీరు సాక్ష్యాలు విన్నారు. ఆకారాలు, పాము నా నోట్లోంచి వెళ్ళిపోయింది, ఈ రీతిగా చెప్పడం మనం విన్నాము. ఏనుగా, సింహము, అట్లా నాకు ముందు అర్థం కాలేదు. అవన్నీ నాలో నుండి వెళ్ళిపోతున్నాయి అంటే నేను చూస్తున్నాను, నాలో నుండి అట్లా వెళ్ళిపోతున్నాయి అని చెప్పడం నేను విన్నాను. ఈ ఏంటి ప్రభువా, ఒక ఆకారం వెళ్ళిపోయిందంటే మనకు అది ఏంటి మనకు అర్థం కాదు. కాబట్టి ఒక పాము నాలో నుండి వెళ్ళిపోయిందంటే నీ స్వభావము కక్ష తీర్చుకునే స్వభావము, పగబట్టే స్వభావము, టైం వచ్చినప్పుడు కాటేసే స్వభావము. చూసారా ఆ స్వభావం మనలో ఉందా? ఈ దినమున నువ్వు పరీక్షించుకో. క్రూరత్వము, ఒక భర్త భార్యని పక్కటెముకలు ఇరిగే వరకు కొట్టాడంట. ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయనలో నుండి పెద్ద సింహము ఆయనలో నుండి వెళ్ళిపోయిందంట. నేను ఇక్కడున్నాను, వాళ్ళు ఏదో ఊర్లో ఉన్నారు. అదేంటి, నాలో నుండి సింహం వెళ్ళిపోవడం ఏంటి ఆయనకు అర్థం కాలేదు. సింహము, మరి చిరుతపులి, ఇవన్నీ కూడా దేనికి సూచన? క్రూరత్వానికి సూచన. చూసారా, సింహం భార్య చెప్తుంది, అంటే మీరు ప్రార్థన చేస్తుంటే సింహం లాగా అరుస్తున్నాడు ఆంటీ అని చెప్తుంది. ఇంకొక అమ్మాయి చెప్తుంది, పాములాగా తీస్తున్నాడు ఆ గదిలో కింద పడి, రకరకాల జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు ఆంటీ, అవన్నీ పోయినాయి అంట ఆంటీ అని చెప్తాడు. చూసారా, దేవుడు ఏమంటున్నాడు? నేను అంతరింద్రియములను పరీక్షించువాడను.
హృదయమును పరిశోధించువాడను. పై రూపాన్ని కాదమ్మా ఆయన చూసేది. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి నీకు, ఎంత ఆస్తి ఉంది, ఎంత హోదా ఉంది, ఇది కాదు దేవుడు చూసేది. దాని ప్రకారము దేవుడు అట్లాంటి చూస్తే గాన పేదలు గాని చదువు లేని వారు గాని పరలోక రాజ్యంలో చేరగలరా? అవన్నీ పక్కన పెట్టని చెప్తాడు దేవుడు. నీ చదువు కాదు, నీ డిగ్రీ కాదు, నీ హోదా కాదు, నీ అందం కాదు. క్రీస్తు లేనటువంటి అందము, క్రీస్తు లేనటువంటి డిగ్రీలు, క్రీస్తు లేనటువంటి ఆస్తిపాస్తులు నీలోకి ఒక నెమలిని తీసుకొని వస్తుంది. అంటే గర్వాన్ని తీసుకొని వస్తుంది. క్రీస్తు లేనటువంటి అన్ని కూడా నీకు నష్టమే కలిగిస్తుంది. కాబట్టి దాని యందు నువ్వు విర్రవీగడానికి వీల్లేదు. మోసపోవద్దమ్మా. అంతరంగం ఎట్లుంది ఈరోజు మనం పరీక్షించుకోవాలా. అంతరంగంలో నువ్వు దేని గురించి ఏమి మాట్లాడుతున్నావు, నీలో నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయి చూసారా? లోపల ఎవరు కూర్చొని ఉన్నారమ్మా? ఎవరు నిలబడుకొని అధికారముతోటి ఉన్నాడు? క్రీస్తు లేనటువంటి హృదయములో ఈ రీతిగా నువ్వు చెప్పుకోవచ్చు, నేను మారు మనసు పొందాను, దేవుడు నాతో మాట్లాడాడు. కానీ ఇవన్నీ పోయినాయా నీలో నుండి? తిరిగి వచ్చేసినాయా? అవును. శుభ్రమైన తర్వాత నువ్వు సరైనటువంటి ప్రార్థన, సరైనటువంటి వాక్య పఠనము, దేవుడి సన్నిధిలో నువ్వు హృదయాన్ని పరీక్షించుకోకపోతే ఇవన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఆలోచించుకోండి. నేను చెప్పడం కాదు. మీ మాటలు ఎట్లున్నాయి, మీ చేష్టలు ఎట్లున్నాయి, అన్ని. హృదయము ఘోరమైన వ్యాధి గలది అని దేవుడే చెప్తున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? మనుషులు గ్రహించలేరమ్మా. నువ్వు కూడా గ్రహించుకోవు. నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చుంటేనే అవన్నీ నీలో ఉన్నాయని అర్థమవుతుంది. ఎందుకు ఎన్నిసార్లు ఈ వాక్యము ఈ హృదయాన్ని చూపించి మాట్లాడుతుంటే ఎంతమంది పరీక్షించుకుంటున్నారో నాకు అర్థం కాదు. కానీ అదే స్థితిలో ఉంటున్నారు, ఎదగడం లేదు. దేవుడు ఊరికనే చెప్పడం లేదు హృదయం గురించి. ఏమా, హృదయాన్ని పరీక్షిస్తున్నానని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని జంతువులే ఇక్కడ ఉన్నాయి, కానీ ప్రతి విధమైనటువంటి జంతు స్వభావాలు మనలో ఉన్నాయి. ఎవరిలో ఏ స్వభావం ఉందో నాకు తెలియదు. దేవుడు పరీక్షిస్తున్నాడా? నువ్వు నమ్ముతున్నావా? ఆయన వెలుగు నా మీద పన్ని, యేసయ్యా నీ వెలుగు నా మీద పన్ని ప్రభువా, నా దృష్టికి నేను మంచిదాన్నని అనుకుంటున్నాను, కానీ నీ దృష్టికి ఎట్లున్నాను? ఎన్నిసార్లు చెప్పానమ్మా, ఒంటరిగా కూర్చొని ప్రార్థన చెయ్యమ్మా. ఆనాడు మనం ఏడ్చేవారిగా ఉండకూడదు. అయ్యో, ఉపదేశమును నేనే రీతిగా తృణీకరించాను, ఎందుకు నేను లోబడలేదు, ఎందుకు నేను ఇంత రోషము కలిగి ఉన్నాను, ఎందుకు నాకింత పౌరుషం చనిపోలేదు? ఎదిరించడము చూసారా? ఎంతగా మనం హృదయాన్ని పరీక్షించుకోవాలా. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మోసకరమైనటువంటి హృదయం అని దేవుడే చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొద్దీ నువ్వు ఎంత దీనమా, ఏ స్థితి నుండి నిన్ను ఏ స్థితిలోకి లేవనెత్తినప్పుడు నువ్వు ఎంత దీనురాలుగా ఉండాలా. లోకం వచ్చేస్తుంది, లోకము హృదయంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు దేవునికి విరోధి. నువ్వెంత ప్రార్థన చెయ్యి, ఆ ప్రార్థనలన్నీ
అక్కడ ఎవరు కూర్చొని ఉన్నాడు? సాతానుడు కూర్చొని ఉండి నవ్వుకుంటా ఉంటాడు. నా బిడ్డ, మంచి ప్రార్థన చేస్తున్నావు నువ్వు, అవన్నీ నాకే, నేనే నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే నీ హృదయంలో నాకు స్థలం ఇచ్చావు, నేనే నిన్ను కాపాడుతాను. ఏ వాక్యము కూడా నీ హృదయంలోకి రాకుండా నేను చేస్తాను. విను, కూర్చో, ప్రార్థించు, కన్నీరు కాచు, ఉపవాసం ఉండు, అవన్నీ నాకే. అర్థమవుతుందమ్మా? ఈ స్వభావాలన్నీ ఉంచుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా అవన్నీ ఎవరికి? సాతానుడికే. నీ హృదయంలో దేవుడేమన్నాడు? జీవము గల దేవునికి మీరు ఆలయమని మీరు ఎరుగరా? ఆయన ఆత్మ మన హృదయంలో ఉండాలమ్మా, ఆయన మన హృదయంలో ఉండాల. అవి లేకుండా పైపైన భక్తి, శక్తి లేని భక్తి, మాదిరి లేని భక్తి, నోరిప్పితే భయంకరమైన మాటలు, చూసారా? ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? అదిగో కూర్చొని ఉన్నాడు కదా, పంపిస్తుంటాడు. వాడి జ్ఞానాన్ని పంపిస్తుంటాడు. ఇట్లా జ్ఞానంగా నువ్వు అడుగు, జ్ఞానంగా మాట్లాడు, నోరు ముయిచ్చు. వాళ్ళు ఒకటి అన్నారంటే 10 మాటలు నువ్వు మాట్లాడు, మళ్ళా వాళ్ళు మాట్లాడరు. అవును, దేవుడి బిడ్డలు మాట్లాడరు, కానీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తారు. నీకు తెలుసమ్మా? ఎక్కడ ఏడుస్తారో నీకు తెలుసా? మనుషుల దగ్గర కాదు, దేవుడి సన్నిధిలో ఏడుస్తాడు. మనుషులతో ఏం ఆర్గ్యూ చేయరు, ఏం దేవుడి సన్నిధిలో మొరబెడుతుంటారు. నువ్వు గెలిచావని అనుకోవచ్చు, నువ్వు పూర్తిగా ఓడిపోయావు. ఎప్పుడు పోరాటం ఉంటది, వెలుక్కి చీకటికి ఎప్పుడు పోరాటమే. ఎవరు గెలుస్తారమ్మా? యేసయ్య సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించి, యేసయ్య సిలువలో మరణించినప్పుడు చీకటి శక్తులన్నీ అనుకున్నాయంట, ఇంకా చంపేశాము. ఏమా? ఏం చేయలేకపోయాడు. కొట్టినా మాట్లాడలేదు, తిట్టినా మాట్లాడలేదు. కొంతమంది రెచ్చగొడతారు, ఏం మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, ఎందుకు మాట్లాడడం లేదు అని రెచ్చగొడతారు. యేసయ్యని ఎంత రెచ్చగొట్టినా మాట్లాడలేదు, చనిపోయాడని చీకటి శక్తులన్నీ కూడా సంతోషించినాయి అంట. కానీ వాటికి తెలియదంట, పునరుద్ధానుడై వాటిలన్నిటిని కూడా తన ఆధీనంలో గెలిచాడు కాబట్టి మరణము వరకు పోరాడి గెలిచాడు. కాబట్టి 3వ దినమున పునరుద్ధానుడు అయ్యేటప్పుడు కల్లా చీకటి శక్తులన్నీ కూడా శిరస్సులు వంచేసినాయి అంట. నువ్వే గెలిచావు. సిలువలో వేలాడుతున్నప్పుడు ఓడిపోయావని అనుకున్నాం, గాని నువ్వే గెలిచావని ఒప్పుకున్నాయి. అందుకే యేసయ్య పేరెత్తితే గజగజ వణికిపోతాయి. ఎట్లా పడితే అట్లా నీ హృదయంలో వాడిని ఉంచుకొని నువ్వు యేసయ్య పేరెత్తావా, వాడు రోషం గలవాడు. చూసారా? యేసయ్య నాకు తెలుసు, అందరు తెలుసు, నువ్వు నా బిడ్డవయ్యి ఆ మాట ఎందుకు అంటావు అని అటాక్ చేస్తాడు. ఆటలాడొద్దమ్మా, అగ్నితోటి ఆటలాడొద్దు, కాల్చేస్తుంది అగ్ని. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ దినాల్లో ఎంత సెల్ ఫోన్ అనేది ఎంతగా వచ్చేసింది. ఒక కత్తి ఉందంటే కత్తిని మనము 2 విధాలుగా వాడుకోవచ్చు. కూరగాయలు కొయ్యాలంటే కత్తి లేకపోతే పని జరగదు, ఏది కూడా జరగదు కిచెన్ లో. కానీ
ఆ కత్తి తీసుకొని పొడిసేసి చంపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కక్షతోటి. కత్తిని మంచిగా వాడుకోవచ్చు, చెడుగ్గా వాడుకోవచ్చు. ఈ ఆఖరి దినాల్లో యేసయ్య సెల్ ఫోన్ మనకిచ్చాడు. ఎట్లా వాడుతున్నావమ్మా? సెల్ ఫోన్ ని నువ్వు ఎట్లా వాడుతున్నావు? మంచిగా వాడుతున్నావా? అనవసరమైన మాటలు సెల్ ఫోన్ ద్వారా నువ్వు చెడిపోయావు, ఇతరులను కూడా చెడిపోవడానికి సెల్ ఫోన్ ని వాడుకుండేటట్టుగా సాతానుడు నిన్ను వాడుకుంటాడు తెలుసా? ఎంత మంచి నేర్పిద్దాం అనుకొని చూస్తున్నా గాని చెడుగునే ఎత్తుకుంటున్నారు, చెడుగునే తీసుకుంటున్నారు, చెడుగునే మాట్లాడుతున్నారు. గాని సెల్ ఫోన్ లో దేవుడు వాక్యాలు నువ్వెప్పుడైనా మాట్లాడి, దేవుడు నాతోటి ఇట్లా మాట్లాడాడు, దేవుడు నన్ను ఇట్లా సరి చేశాడు అని నీ ఫ్రెండ్స్ తోటి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావమ్మా? సెల్ ఫోన్ లో వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని మాట్లాడడం. నీకు వేరే పని లేదమ్మా? నువ్వు వాక్యం వినకపోతే సరే, నీకు వాక్యం తెలియదంటే సరే, ఎంత వాక్యం నువ్వు వింటున్నావు? తెలియనటువంటి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి జరిగిన విషయాలు చెప్పి వాళ్ళ హృదయాలు కూడా పాడు చేయడం. ఫలానోళ్ళు ఇంట్లో ఇట్లా జరిగింది, ఫలానోళ్ళు ఇట్లా మాట్లాడారు, ఫలానోళ్ళు ఇట్లా చేశారు. ఏంటమ్మా ఇది? దేవుని రాకడ భయము అనేది నీకు లేదా? నోటికి నీకు కళ్ళెము లేదా? ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడడము? సెల్ ఫోన్ లోకి ఎంత అపవిత్రత వచ్చేసిందో నీకు తెలుసా? నీ సెల్ ఫోన్ లోకి ఎంత అపవిత్రత వచ్చిందో నీకు తెలుసా? సెల్ ఫోన్ ద్వారా నువ్వు ఆత్మలను సంపాదించాలి గాని చల్లా చెదర చేయడానికి వీల్లేదు. నువ్వు అట్లా చేస్తున్నావంటే ఇదిగో హృదయంలో ఎవరున్నారో ఈరోజు చూసుకో. సాతానుడు ఎప్పుడు కూడా హృదయము బయట ఉంటాడు. నువ్వుగాన రక్షణ పొంది పాపాలు ఒప్పుకొని పరిశుద్ధం ఉన్నట్లయితే సాతానుడు హృదయం అనే తలుపు బయట ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు సెల్ ఫోన్ తీసుకొని కాసుకొని ఉంటాడమ్మా, ఎంత ఓపిగ్గా కాసుకొని ఉంటాడో తెలుసా నీ హృదయంలోకి రావడానికి? మాట్లాడు, సెల్ ఫోన్ తీయి, ఉంది కదా, మాట్లాడి కనుక్కో, ఆ విషయం ఏమైందో కనుక్కో. ఎప్పుడైతే నువ్వు సెల్ ఫోన్ తీసి మాట్లాడడం మొదలేస్తావో, ఒక విశ్వాసి అని నువ్వు చెప్పుకున్న నీవు చేయాల్సింది చేయకుండా చేయకూడనిది నువ్వు చేశావో, నవ్వుకుంటూ నీ హృదయము తెరవబడుతుంది. ఆ ఘట సర్పము నీలోకి వచ్చేస్తాడు. తెలుసా ఈ సీక్రెట్? ఈ రహస్యము నీకు తెలుసా? తెలీదు. ఏదో మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు గాని ఆ లోకంలో జరిగేదేంటంటే నీ హృదయాన్ని నువ్వు తెరుస్తున్నావు. ఆ ఘట సర్పము నీలోకి వచ్చేస్తుంది. దేని ద్వారా? సెల్ ఫోన్ ద్వారా. ఇది నిజము, నేను చెప్పేది ఉట్టి మాట కాదు. ఒక అబ్బాయికి నేను ఫోన్, ఎంత 10th స్టాండర్డ్ అయిపోయి 11th లోకి వచ్చాడు. వాడు సెల్ ఫోను ఎట్లా అంటే అట్లా, ఏదంటే అది చూసి 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 వాడికి తెలియలేదు. అట్లా చూసే కొద్దీ చీకటి శక్తులు లోపలికి వస్తాయని తెలియలేదు. నాకు కూడా తెలియదమ్మా, అట్లా జరుగుద్దని నాకు కూడా తెలీదు. ఆ అబ్బాయి ఎంత సాతానుడికి స్థలం ఇచ్చాడంటే, చిన్నోడు 10వ క్లాస్ అయి 11కి వెళ్ళాడు. కానీ సెల్ ఫోన్ లో ఏది కావాలన్నా దొరుకుద్ది కదమ్మా. చిన్నపిల్లలు వాళ్ళకి నేర్చుకోవాలా, ఇదేంటి అదేంటి తెలుసుకోవాలా అని బటన్స్ నొక్కుతుంటారు. ఇంకా
ఎటువంటి భయంకరమైనటువంటి బూతు సినిమాలు అన్నిటికీ అలవాటైపోయాడు. ఎందుకు అలవాటయ్యాడు? ఎప్పుడైతే సెల్ ఫోన్ ఓపెన్ చేశాడో అప్పుడు వచ్చేసినాయి అన్ని చీకట్లు. ఆ సాతాను యొక్క స్వభావం ఏంటి? అపవిత్రత, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు సెల్ ఫోన్ ద్వారా అబ్బాయిని పట్టేసుకున్నాయి. మొట్టమొదట అబ్బాయికి ఒక ఆకారములాగా దూరం నుండి కనిపించేయంట, ఏయో నల్లటి ఆకారాలు. రాను 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 ఎంత బానిసైపోయాడంటే ఆ ఆకారాలు దగ్గరకొచ్చి చుట్టూ నిలబడుకున్నాయి అంట. 4 ఆకారాలు వచ్చినాయి అంట, నల్లటి ఆకారాలు. వాటిల్ని చూస్తుంటే భయము, ఎవరికి చెప్పుకోలేడు, ఏమి చేయాలో తెలీదు. ఫోన్ చేశాడు, అంకుల్ మీ ఇంటికి వస్తానని ఫోన్ చేశాడు. ఇదేంటి ఈ అబ్బాయి ఎప్పుడు మనల్ని చూస్తే పారిపోతాడు, రక్షణ పొందని చెప్తామని పారిపోతాడు, ఇప్పుడు ఏంటి మన ఇంటికి వస్తానంటున్నాడని. సరే రా బాబు అని అంటే వచ్చాడు. ఈ విషయం మీకు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. సెల్ ఫోన్ గురించి చెప్పేటప్పుడు ఈ విషయం చెప్తా ఉంటాను. ఇంటికి వచ్చినప్పుడు చెప్పాడు, అంటే నలుగురు నా చుట్టూరు ఉంటారు, నాకు భయము భయము భయము, చచ్చిపో చచ్చిపో అని చెప్తుంటే అంట. చూసారా, తెలివైనటువంటి వాడు సెల్ ఫోన్ పట్టుకున్న తర్వాత మార్కులన్నీ తగ్గిపోయినాయి. మరి తగ్గిపోతే తండ్రి తిడతాడు కదా. తండ్రి తిట్టినందుకు ఈ 4 దయ్యాలు ఏం చెప్తున్నాయి? నువ్వు చచ్చిపో, అప్పుడు గాన మీ నాన్నకి తెలీదు నీ గురించి. ఇక్కడ నుండి దూకు, అప్పుడు గాని మీ నాన్నకి తెలియదు. చూసారా ఎంత మోసపు మాటలు. అక్కడ నుండి దూకితే వాళ్ళ నాన్నకి తెలిసేదేంటమ్మా? నువ్వు చచ్చిపోతావు, లేకపోతే కాలు చెయ్యో ఇరిగిపోద్ది, అట్లా ఎల్లకాలం బ్రతకాల్సిందే కదా. చూసారా, అక్కడి నుండి దూకని చెప్తున్నాయి అంట. ఇట్లా ఎంతమందితో చీకటి శక్తులు మాట్లాడుతున్నాయి. ఒక అమ్మాయి మారు మనసు పొందానని చెప్పి క్వైర్లో ఉంటా ఆ యొక్క అన్యులతో కలిసి, బయటేమో వాళ్ళతో కలిసి ఉండడము, చర్చికి వచ్చినప్పుడు భక్తిగా నటించడము. సాతానుడు నవ్వుకుంటున్నాడు. అమ్మాయికి స్వరం వినిపిస్తుందంట, స్వరాలు వినిపిస్తున్నాయి, నాకు స్వరాలు వినిపిస్తున్నాయి అంటే ఎవరికి అర్థం కాల. ఏం స్వరాలు వినిపిస్తున్నాయి అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా నైట్ వేసుకొని బయటికి వెళ్ళదంట. ఆ రోజు ఆ స్వరం ఏం చెప్తుందంటే, పదా బయటికి పదా బయటికి అని ఒకటే చెవులో అరుస్తున్నాయి అంట. అది తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి లిఫ్ట్ లో పద, పైకి 5 అంతస్తుల బిల్డింగ్ లోకి పద, పైకి పద అని తీసుకొని వెళ్ళినాయి అంట. వాళ్ళు ఏం చెప్తున్నారో ఈ అమ్మాయి వింటుంది. కొంచెం కూడా తన కంట్రోల్లో లేదు, సాతానుడు తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు. అప్పుడు ఏం చెప్తుందో, ఏమి సాతానుడు చెప్తాడో అదే వింటది. చదువు లేదమ్మా, మంచి చదువు చదువుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టుంది, మరి లెక్చరర్ అనుకుంటా. పైన 5వ అంతస్తు దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుండి దూకు 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 అని ఒకటే గోల. ఇంకేం చేయలేకపోయింది, పై నుండి దూకింది. సాతానుడు ఏమనుంది? యోహాను సువార్త 10:10లో ఏమనుంది? చదువమ్మా. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
చాలమ్మా. ఎవరి మాటలమ్మా? యేసయ్య మాటలు. నీ హృదయంలోకి దొంగ వస్తున్నాడు, వచ్చాడు. దేనికి? ఆశీర్వాదాలన్నీ దోచుకోవడానికి. నిన్ను నాశనము చేసే వరకు వదలడు. అమ్మాయి అక్కడి నుండి దూకింది. లక్కీగా అమ్మాయి దేవుడు కృపను బట్టి నరకానికి వెళ్లకుండా ఒక చెట్టు మీద పడి నడుము ఇరిగిపోయింది. ఇప్పుడు బెడ్లో పడుంది, బ్రతుకుంది. కనీసము పాపాలు ఒప్పుకొని నేను వేషధారిగా బ్రతికాను ప్రభు అని ఒప్పుకోవడానికి దేవుడు మళ్ళా కృపనిచ్చాడు. ఈ అబ్బాయిని కూడా పైనుండి దూకంటే వీడు తెలివైనోడు, భయపడిపోయి వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, ఆంటీ నా చుట్టూరు 4 ఉన్నారు, నేను వాళ్ళని తప్పించుకోవాలని నేను గుంపుల్లోకి వెళ్ళిపోతాను, కానీ అక్కడ కూడా నేను చూస్తాను, నా చుట్టూరున్నారు. ఎందుకు? ద్వారం తెరిచాడు సెల్ ఫోన్ ద్వారా. అప్పుడు నేను అడిగాను, కళ్ళు మూసుకో బాబు అని చెప్పి నూనెసి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చారు అంటే నవ్వుతున్నాయి. యేసు నామమున మాట్లాడాల్సిందే, చెప్పాల్సిందే. ఎట్లా వచ్చారు మీరు, ఎందుకు వచ్చారు? మేము సెల్ ఫోన్ ద్వారా వచ్చాము. వదలాల? ఆహా, మేము వదలము. చూసారా? సెల్ ఫోన్ ద్వారా వస్తాడు అనేది అప్పుడు నాకు అర్థమైంది. ఓహో, సెల్ ఫోన్ ద్వారా కూడా వస్తాడనమాట. నీ సెల్ ఫోన్ ఎట్లా వాడుతున్నావమ్మా? నీ సెల్ ఫోన్ ద్వారా ఎన్ని చీకట్లు వచ్చినాయో నీకు తెలుసా? ఆ చీకట్లన్నీ నీ కుటుంబాన్ని పాడు చేస్తాయని నీకు తెలుసా? దొంగ దోచుకోవడానికి, నాశనము చేయడానికి వస్తాడని నువ్వు వింటున్నావు. సంవత్సరాల తరబడి నువ్వు వింటున్నావు, కానీ నువ్వు లోబడ్డం లేదు. నీ ఇష్టానికి నువ్వు వాడుతున్నావు. రక్షణ పొందాను, భక్తి కలిగిన దాన్ని అని చెప్పుకుంటున్నావు, గాని నువ్వు సాతానుడికి స్థలం ఇచ్చావు. నీ సెల్ ఫోన్లో ఎంత అపవిత్రత ఉందో చూడండి. అందుకే అపవిత్రమైన మాటలే వస్తున్నాయి. చూడండి, ఇది నా మాటలు కాదు. 1 తిమోతి 4:7 ఏముందో చదవండి అమ్మా. 1 తిమోతి 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలమ్మా, తక్కింది మీరు చదువుకోండి, టైం అయిపోతుంది. కాబట్టి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు నీలోకి ఎంత అపవిత్రత తెస్తుంది. నువ్వు మాట్లాడాల్సింది దేవుడి గురించి, నువ్వు మాట్లాడాల్సింది ఆయన్ని మహిమపరిచేటట్టుగా. ఇతరులను కృంగదీసే మాటలు నీ నోట్లో నుండి రాకూడదు. ముసలమ్మ ముచ్చట్లు, మామూలుగా ముసలమ్మ ముచ్చట్లు అని లేదమ్మా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. నువ్వు సెల్ ఫోన్లో అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే అది దేవుని దృష్టికి నువ్వు ఎంత అపవిత్రంగా కనిపిస్తున్నావో తెలుసా? ఎవరు చూడడం లేదని అటు ఇటు చూసి నువ్వు మాట్లాడచ్చు, కానీ హృదయములను పరిశోధించువాడను. చూసారా? హృదయములను పరిశోధించువాడను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చూడండి అమ్మా, హృదయంలో ఎవరున్నారు? నీ మాటల్ని బట్టి హృదయంలో ఎవరున్నారు? నువ్వు చెప్పుకోవచ్చు, నేను రక్షణ పొందానని నువ్వు చెప్పుకోవచ్చు, నేను దేవునికి ఇంతిస్తున్నాను అంతిస్తున్నానని నువ్వు చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయము నాకు ఇయ్యి. నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను దేవుడి కోసం అని అనుకోవచ్చు. హృదయంలో సాతానుడు ఉంచుకొని నువ్వెంత చేసినా అది సాతానుడికే మహిమంతా. మరలా చెప్తున్నానమ్మా,
నీ హృదయంలో అబద్ధాలు ఉన్నాయంటే, నీ హృదయంలో మోసకరమైన మాటలు ఉన్నాయంటే, నీ హృదయంలో అన్ని తారుమారు చేసి మాట్లాడడం, నీకు అనుకూలంగా ఉండేటట్టుగా మాట్లాడడం, అది అబద్ధం గాని ఏమన్నా గాని నీకు అనవసరం. అక్కడ నువ్వు గెలవాల, ఓడిపోకూడదు. కానీ ఎక్కడ గెలుస్తున్నావమ్మా, ఎక్కడ ఓడిపోతున్నావు? దేవుని దృష్టిలో నువ్వు గెలుస్తున్నావా? నోరేసుకొని మాట్లాడితే దేవుడు మరి సంతోషిస్తాడా? మౌనంగా ఉంటే సంతోషిస్తాడా? యెషయా 53 ఎన్నిసార్లు మనం చదువుతామమ్మా? ఎన్నిసార్లు? చాలా మందికి అది కంటత కూడా వచ్చు. కంటత పెట్టగానే అయిపోయిందమ్మా. అర్థం చేసుకుంటున్నావా? యెషయా 53లో ఏముందో అర్థం చేసుకుంటున్నావా? తీయండి యెషయా 53 7వ వచనం చదువమ్మా. అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లియు, బొత్సు కత్తిరించు అని ఎదుట గొర్రెయో మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చాలమ్మా. ఓకే, 8 కూడా చదువమ్మా. అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? చాలమ్మా. తృణీకరింపబడ్డాడు, అన్యాయపు తీర్పు పొందాడు. నోరు తెరిచాడా? అక్కడ ఆయన్ని కొట్టే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు, యేసయ్యకి తెలుసు. కానీ నువ్వు ఎవరువి నన్ను కొట్టడానికి? నీలో ఈ పాపం లేదా? నోరు ముయించాడా యేసయ్య? మౌనంగా ఉన్నాడు. నీకెంత రోషం వస్తుందమ్మా ఎవరన్నా ఒక్క మాట అంటే? అవన్నీ చచ్చిపోవాలా, మనలో చచ్చిపోవాలా. మన హృదయం ఘోరమైన వ్యాధి కలది. నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పడం లేదు. నేనెన్నో సార్లు నేను ఓడిపోయినటువంటి దానిని దేవుడి సన్నిధిలో మొరబెట్టుకుంటున్నాను. ప్రభువా నన్ను క్షమించు, నాలో ఉన్న రోషము, నాలో ఉన్న పౌరుషం ఇంకా చచ్చిపోలేదు. హెబ్రీల్కి రాసిన పత్రిక 12:3-4 చదవమ్మా. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఓకే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చాలమ్మా. ఏం చేయలేదంట మనము? పాపముతో పోరాడుటలో అంటే నాలో కుళ్ళుంది ప్రభా, నాలో కక్ష ఉంది ప్రభా, నాలో పగ తీర్చుకునే హృదయం ఉంది ప్రభా అని రక్తము కారునంతగా మనము ఎదిరించాలంట, పోరాడాలంట. ఎటువంటి అమూల్యమైనటువంటి మాటలు మనము వింటున్నాము, కానీ ఈ చెవులో నుండి ఆ చెవులోకి వెళ్ళిపోతున్నాయి. యెషయా 48:22 చదువమ్మా. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటమ్మా? దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు నీకు నిద్ర పట్టడం లేదు? రాత్రులు ఎందుకు నీకు నిద్ర పట్టడం లేదమ్మా? పగలు నిద్రపోతావు, పగలు వచ్చేస్తుంది. రాత్రులు మాత్రం నిద్ర ఎంత కొట్టుకున్నా నిద్ర పట్టదు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? యెషయా 57:20-21 చదువమ్మా. 10 అధ్యాయాల తర్వాత మళ్ళా దేవుడు గుర్తు చేస్తున్నాడు. యెషయా 50. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు
అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. చూసారా, సముద్రంలాగా పొంగుతా ఉంటదంట అపవిత్రత అంతా. వీళ్ళని ఇట్లా మాట్లాడాలా, వాళ్ళతో అట్లా పోట్లాడాలా. నెమ్మది ఉండదమ్మా. నువ్వు ఫోన్ చేసి మాట్లాడి లేకపోతే మనిషిని కలుసుకొని నువ్వు ముఖాముఖిగా అనాల్సినవి అన్ని అనే వరకు కూడా అది లోపలున్న మస్ట్ అంతా పొంగుతా ఉంటదంట. ఎంత క్లియర్ గా దేవుడు వాక్యం చెప్తుందమ్మా. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. పొంగిపోతా ఉంటది. లోపలున్న రోషము, పౌరుషము, పగ, అనాల్సిన మాటలు అనేసే వరకు కూడా పొంగిపోతా ఉంటది. అందుకని సెలవిస్తున్నాడు, నీ హృదయంలో నెమ్మది ఉందా? ఎప్పుడు ఎవరేమనుకుంటున్నారు నా గురించి? ఎవరన్నా చెడ్డగా మాట్లాడుకుంటున్నారా? ఎవరన్నా నా గురించి ఏమన్నా అనుకుంటున్నారా? ఇదే నీ హృదయంలో తిరుగుతా ఉంటది. నీ హృదయంలో కాదు, నీ మైండ్ లో తిరుగుతుంటది పిచ్చి పట్టే వరకు. చూసారా, ఎంతమంది ఆలోచించి హాస్పిటల్కి వెళ్ళి కరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారంట, కరెంటు పెట్టారంట వాళ్ళకి గుండు చేసి. ఏంటంటే ఈమె ఎక్కువ ఆలోచిస్తుంది, ఎక్కువ వరి అవుతుంది. డాక్టర్స్ ఏమంటారు? వరి అవుతుంది అంటారు. వాళ్ళకి ఏం తెలుసు? ఏమేమి ఎప్పుడు ఆమె ఇద్దరు మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుతున్నాడని భర్తను ఒకటే ఎల్లు అడుగు అంటాడు. వాళ్ళేం మాట్లాడుతుంటే భర్తను మళ్ళీ పోరు పట్టలేక హాస్పిటల్ తీసుకెళ్తే సైకో ప్రాబ్లము, ఈ అమ్మాయికి గుండు చేసి కరెంటు పెట్టాలని పెట్టారు. జరిగిన విషయం నేను చెప్తున్నానమ్మా. ఎందుకు నువ్వు ఆ స్థితికి వెళ్ళాలా? ఎవరు ఏం చెప్పారు నా గురించి? అది జరిగింది, నేను తెలుసుకోవాలా? 10 మందికి ఫోన్ చేసి నువ్వు అనవసరంగా వాళ్ళ మైండ్స్ అన్ని నువ్వు పాడు చేస్తున్నావు. ఫోన్ దేనికి ఇచ్చాడమ్మా? మీ ఇంట్లో ఏం కూర చేసుకున్నారు? మీరు ఏమి టిఫిన్ చేసుకున్నారు? నీకు అవసరమా అది? కూర్చొని వాక్యం చదువుకోవచ్చు కదా. టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఫలాన్ షాపులో బంగారము తక్కువ అంట, అక్కడికి వెళ్దామా? నువ్వే కాదు, ఇంకా 2-3కి ఫోన్ చేసి మనందరం కలిసి వెళ్దాం. షాపింగ్కి మనందరం కలిసి వెళ్దాం. ఎవరు? వాక్యం వినే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. నువ్వు చెడిపోతావు, ఇతరులను కూడా చెడిపేస్తున్నావు. దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్తగా ఉండాలా. ఈ దినమున నీ హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? లేకపోతే చూడండి, పిక్చర్ లో ఉన్నటువంటి వాడు, ఆ నల్లటోడు నీ హృదయంలో ఉన్నాడా? వాడెప్పుడు పోరాడుతూనే ఉంటాడు. ఆత్మలో నిన్ను ఎదగనీయడు. ఏదో ఒకటి పెడతాడు. పలానోళ్ళు నీ గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారు తెలుసా, ఇంకంతే, నువ్వు కూర్చొని ఏడుస్తుంటావు. వాడెంత తెలివైనటువంటి వాడు తెలుసా? ఏమా, కీర్తనలు 119, 98 చదువమ్మా. ఎంత వాక్యం వింటున్నావు, ఏమైపోతుందో నాకు అర్థం కావడంలో. మార్పు అనేది నేను చూడడం లేదు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. ఇంకా చదువమ్మా. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 100 కూడా చదువమ్మా.
నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చాలు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకుంటున్నాను. చాలమ్మా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. నువ్వు వాక్యము చదివితే శత్రువుకి మించిన జ్ఞానము. శత్రువు ఎవరమ్మా? ఆ నల్లటోడికి మించిన జ్ఞానము దేవుడిస్తాడు నీకు. ఏదో చెవులో చెప్తాడు, ఇంకా దాన్ని నువ్వు పట్టుకొని ఏడుస్తా ఉంటావు. శత్రువుకి మించిన జ్ఞానం ఉండాలి. సాతానా ఏమన్నా అనుకొని నేను దేవుడి దృష్టికి యథార్థంగా ఉన్నానా లేదా అది చూసుకో. నేను దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాను, దేవుడు అన్ని చూస్తున్నాడు అని నువ్వు అనొచ్చు. ఒక ప్రక్కన ఇది అంటానే ఉంటావు, ఇంకొక ప్రక్కన సాతానుడికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తానే ఉంటావు. చాడీలు చెప్పుకోవడము, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు. వాక్యము ఇంకా నీ హృదయంలో ఎట్లా ఉంటదమ్మా, సాతానుడు దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు, రానీయుడు. అందుకనే ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు వాక్యం వింటున్న ఒక్క ఆత్మను కూడా నువ్వు దేవుడి సన్నిధిలోకి తీసుకురాలేదు. పరీక్షించుకో. నువ్వు మారకుండా ఇతరులను నువ్వు మార్చగలవా? అసలు ఆశలున్నాయా? ఏమి సంభాషణ? ఎవరో నరకానికి వెళ్ళారంటే అక్కడ నరకంలో చూపిస్తున్నారు. చాలా మందికి తెలుసు. అక్కడ నరకంలో పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయంట. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఆడుకునే వారికి వెల్కమ్, సుస్వాగతం అని పెద్ద బోర్డు ఉందంట అక్కడ. ఎప్పుడన్నా తలంచావమ్మా? నరకంలో ఇది ఉందంట. ముసలమ్మ ముచ్చట్లు ఆడే వారికి సుస్వాగతము. చూసారా? అబద్ధాలు ఆడే వాళ్ళకి సుస్వాగతము, కుళ్ళుకునే వాళ్ళకి సుస్వాగతం. అందరికి వేరు 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 వేరు. అంత భయంకరము నరకం అర్థం కావడం లేదు. సాతానుడు నరకం గురించి నీకు చెప్పడు. నిన్ను ప్రక్క త్రోవలోకి నడిపించడమే వాడికి ఇష్టము. ఆ యొక్క పరిశుద్ధాత్మ నుండి నిన్ను తప్పుడు మార్గంలోకి తీసుకొని వెళ్ళడం. ఎంతన్నా చెప్పు, 99 మంచి చెప్పు, ఒక్క చెడ్డ విన్నారంటే దాన్ని పట్టుకుంటారు గాని ఈ 99 మంచి కార్యాలు పట్టుకోలేకపోతున్నారు. ఎందుకు? నీ హృదయంలో నల్లటోడు ఉన్నాడు. అందుకే నువ్వు ఎదగడం లేదు. అందుకే అబద్ధాల నుండి నువ్వు బయటికి రాలేదు. అందుకే మోసం నుండి నువ్వు బయటికి రాలేదు. మోసకరమైనటువంటి నాలుక, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము. దేవుడు ఎంత చెప్తున్నాడమ్మా మన గురించి. ఆ పరిశుద్ధమైన రక్తము మన మీద పడితే తప్ప చేసే పని ఏంటంటే దేవుని యొక్క మహిమను నువ్వు చూడకుండా, ఆయన కార్యాలు నువ్వు చూడకుండా మరి ముసుకేసేస్తాడు. ఇంకంతే. ఎన్ని సంవత్సరాలన్నా అవని నువ్వు అట్లాగే ఉంటావు. ఆలోచిస్తావా? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? అడగమ్మా, దేవుణ్ణి అడుగు. ప్రభువా, నా హృదయం ఎట్లుంది? నా హృదయంలో ఇంకా సాతానుడికి స్థానం ఇచ్చానా? ఊరికే తిని, పందిని మనం చూస్తున్నాము, తిని త్రాగి పండుకోవడం, నిద్రపోవడం. ఏమా? ఇదే క్రూరత్వము. వీటి నుండి విడిపించమని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, సర్వశక్తి కలిగిన దేవుడివి, పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని దర్శించండి, మాతో ఉండండి. నా దయగల్ల తండ్రి, ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు. ఇంతగా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఆత్మలో ఎదగలేకపోతున్నారు? నా దయగల్ల ప్రభువా, సహాయమును దయచేయండి. ఈ దినమున అందరూ కూడా హృదయంలో, నా హృదయంలో ఎవరున్నారు ప్రభువా? భయం ఉందా? తగ్గించుకునే హృదయం ఉందా ప్రభువా? మేము గ్రహించుకోవడానికి సహాయం దయచేయండి. నీ సన్నిధి ఎప్పుడు కూడా ప్రభువా వదిలిపెట్టనీయద్దు. నాయన, పశ్చాత్తాపాత్మను మాకు దయచేయమని అడుగుతున్నాను. నేను ఇంకా ప్రార్థన చేయవలసింది ఉంది. ఎందుకు? నేను తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి సహాయం దయచేయండి. ఎంతగా ప్రభువా బలమైన ఆహారము మీరు పెట్టిన ఇంకా పాలు త్రాగువారుగానే ఉంటున్నాము. ఎదగడం లేదు ప్రభువా, ఆత్మలో ఎదగడం లేదు. చెడుగే పట్టుకుంటున్నాం గాని మంచి పట్టుకోలేకపోతున్నాము. ఎవరితో స్నేహము? ఆత్మలో ఎదిగే వారితోనా? నీతో లోకంలోకి తీసుకునే వెళ్ళే వాళ్ళతోనా స్నేహము? జాగ్రత్త యేసయ్య, మేము బహు జాగ్రత్తగా ఉండడానికి కృపనిమ్మని అడుగుతున్నాను. ఇంకా అదే స్థితిలో ఎవ్వరు ఉండకూడదు ప్రభువా. కేవలము హృదయాల్ని పరీక్ష చేసుకుంటూ మా కుటుంబాలకి మేము ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ స్త్రీల కూటము. కానీ ఎంతమంది ప్రభువా మంచిని పట్టుకుంటున్నారు. మీరు చూస్తున్న దేవుడవు, మీరు మాకు జీతం ఇచ్చే దేవుడవు. అక్కడ పరలోకము చేరితే అక్కడ మంచి ఫలాలు మీరిచ్చే దేవుడవు. ఇక్కడ కష్టపడాల్సిందే, ఇక్కడ తగ్గించుకోవాల్సిందే, ఇక్కడ నోరు మూసుకోవాల్సిందే, ఇక్కడ క్షమాపణలు అడుక్కోవాల్సిందే. మమ్మల్ని తగ్గించుకుంటే పరలోకంలో హెచ్చిస్తారు ప్రభువా. ఆ విశ్వాసం మాకు దయచేయండి, ఆ భయము మాకు దయచేయండి ప్రభువా. మీరు సహాయమును దయచేయమని అడుగుతున్నాను. ఎవరెవరైతే వాక్యం విన్నారో వాళ్ళ హృదయాలతో మాట్లాడండి ప్రభువా. నా దయగల్ల తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచండి. ఆ చీకట్ల నుండి విడిపించండి ప్రభువా. నా దయగల్ల తండ్రి, రక్షణార్థమైనటువంటి దుఃఖము మాలో పెట్టండి ప్రభువా. శరీరానుసారమైన దుఃఖం కాదు, మీరు మమ్మల్ని దర్శించమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.